గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, జగడకు స్వాగతం. జేడి లక్ష్మీనారాయణ ఈయన ఎక్కడని చెప్పి అందరూ వెతుకుతున్నారండి. ఆయన ఎక్కడ కూడా కనిపించట్లేదు. కొంతకాలం వరకు కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఇంటర్వ్యూస్తో కనిపించారు. ఇప్పుడు అది కూడా కనిపించట్లేదు. అయితే మన జేడి లక్ష్మీనారాయణ గారి విషయం తీసుకుంటే ఆయన బేసికల్లీ మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ ఆఫీసరు. కొన్ని మోటివేషన్ స్పీచ్లు ఇవ్వడం, దానివల్ల ప్రజల్లో కొంత మంచి నేమ్ అయితే ఆయనకు వచ్చింది. అయితే ఈ నేమ్ని వాడుకుని పొలిటికల్గా ఎదుగుదామని ఒక ఆలోచనతో ఆయన సర్వీస్ ఉండగానే విఆర్ ఇచ్చి ఏ పార్టీలో జాయిన్ అవుదాం అనే దాని మీద చాలా కింద మీద పడి లాస్ట్ మినిట్లో 2019లో జనసేనలో జాయిన్ అయ్యి విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారండి. అయితే అప్పుడు వైసీపీ హవా చాలా ఎక్కువ ఉండడంతో ఆయన ఓడిపోవడం జరిగింది. కానీ మంచి ఓట్లు వచ్చాయి. కానీ అక్కడే ఆయన లైఫ్లో టర్నింగ్ పాయింట్ అనమాట. ఎప్పుడైతే జనసేన పార్టీ ఓడిపోయిందో ఆయన జనసేన పార్టీలో ఉండడానికి ఆయనకి మనసు ఒప్పలేదు. సో ఏదో కారణం చెప్పి బయటకు వద్దాం అన్న క్రమంలో అప్పుడే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సినిమాల్లో యాక్ట్ చేస్తాను ఒక స్టేట్మెంట్ చూసి ఆ కార్డ్ చూపించి ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చారు. అప్పుడే చాలామంది అనుకున్నారు ఇంక మంచి భవిష్యత్తు నేను పాడు చేసుకుంటున్నారని. తర్వాత మీరు చూశారు 2024లో ఆయన సొంతంగా ఒక పార్టీ పెట్టారు. ఎక్కడ కూడా డిపాజిట్లు రాలేదు. ఇక్కడ బేసికల్గా పొలిటీషియన్కి బ్యూరోక్రసీ నుంచి వచ్చిన పొలిటీషియన్స్కి మైండ్ సెట్లో చాలా తేడా ఉంటుందండి. బ్యూరోక్రసీ నుంచి వచ్చిన వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి చాలా యుగో ఉంటుంది. అంటే మొదటి నుంచి ఆఫీసర్ కేటర్లో ఉండడం వల్ల ఒక యుగో ప్లస్ ఇమ్మీడియట్గా వాళ్ళకి రిజల్ట్ రావాలి. అంటే ఈరోజు ఒక పని చెప్తే మరుసటి రోజుకల్లా పని జరిగిపోవాలి. ఇంత ఫాస్ట్గా వాళ్ళకి పని జరగాలని ఒక మైండ్ సెట్ వాళ్ళకి ఉంటుంది బ్యూరోక్రసీలో. బట్ పాలిటిక్స్లో ఎప్పుడు కూడా వెంటనే పనులు జరగవండి. దానికి చాలా ఓపిక, సహనం ప్లస్ కాలం కలిసి రావడం, పొలిటికల్ స్టెప్స్ కరెక్ట్గా తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రాజకీయాల్లో. సో ఇవేమి కూడా జేడి లక్ష్మణ్ గారు లేకపోవడంతో ఆయన కంప్లీట్గా ఫేడ్ అవుట్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ మనం బేసికల్గా జేడి లక్ష్మణ్ గారి వ్యక్తిత్వం చూసుకుంటే ఆయన ఎంత నిజాయితీ పడ్డని కావచ్చు, బట్ ఆయనకి చాలా ఇగో ఉందండి. ప్లస్ జనసేన కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన నిర్దాక్షిణ్యంగా పార్టీని వదిలి బయటకు వెళ్ళిపోవడంతో ఎవరికి కూడా సానుభూతి కలగలేదు. ఎప్పుడు కూడా ఒక పార్టీని నమ్ముకుని ఉండడం, కష్టాల్లో ఉన్నప్పుడు పోరాడితేనే నెక్స్ట్ ఆ పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుంది, నెక్స్ట్ పదవులు వచ్చే అవకాశం ఉంది. బట్ ఇవేమీ ఆయన పట్టించుకోకుండా ఇమ్మీడియట్గా ఆయనకి వెంటనే రిజల్ట్ రావాలని కోరుకుతూ రకరకాల ఈక్వేషన్స్ తీసుకోవడం వల్ల కంప్లీట్గా ప్రజాసేవ చేసే అవకాశాన్ని ఆయన కోల్పోయారు. ఇక్కడ టోటల్గా నేను చెప్పేది ఏంటంటే మనం ఎంత మంచి వ్యక్తులు అయినా, మనకి ఎన్ని మంచి ఉద్దేశాలు ఉన్నా సరే ఓపిక, సహనం ప్లస్ ఒక పార్టీ అండర్లో పనిచేసే వ్యక్తిత్వం చాలా అవసరం అండి. అవేమి కూడా జేడి లక్ష్మణ్ గారు లేవు. దానివల్లే ఆయన కంప్లీట్గా ఫెయిల్ అవ్వడం జరిగింది. చూద్దాం భవిష్యత్తులో ఆయన మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుందాం. ఎందుకంటే మంచి మనుషులు రాజకీయాల్లో ఉండాలి. బట్ రాజకీయంగా సరైన స్టెప్స్ తీసుకోకపోతే మాత్రం భవిష్యత్తు ఉండదండి. చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ సో మచ్.